హాయ్ వ్యూవర్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ డిష్ ఏంటంటే పచ్చి రొయ్యలు, చింత చిగురు. దీంతో మంచి గ్రేవీతో ఒక కర్రీ చేశారు ఇంట్లో. చాలా టేస్టీ అండి, చాలా టేస్టీగా ఉంది. చేసే విధానం చెప్తాను. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీల్చాలి. చాలా ఈజీ డిష్ అన్నమాట ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆనియన్స్ని బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, సరిపడినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చితో సహా. వేయించిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురుని తీసుకొచ్చి వేసేయాలి. అది కూడా కొంచెం వేయించి దోరగా అటు ఇటు వేయించి దానిపైన క్యాప్ ఉంచి ఒక 2 minutes ఉంచాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్న చిగురంతా కూడా మెత్తగా అవుతుంది, బాయిల్డ్ అవుతుంది కొంచెం బాగా. తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు తీసుకొచ్చి ఒక బౌల్ అదే దాంట్లో వేసేసి అవి కూడా బాగా కొంచెం అటు ఇటు వేయించి మళ్ళీ మూత ఉంచాలన్నమాట ఒక 5 minutes. ఆ తర్వాత దాంట్లో సరిపడినంత వాటర్ మళ్ళీ వేసి, వాటర్ ఎంతవరకు వేసామో అంతవరకు వేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి ఫైనల్గా చూసుకొని మూత పెట్టేయాలన్నమాట. ఇదే ఫైనల్ డిష్. మనకి మొత్తం ఆ వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉంచి గ్రేవీ కింద తయారవుతుంది. దాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.